పాము నా చేతిలోనా? నా చేతిలో ఉంది తువ్వాలయ్యా. సరిగ్గా చూడు నాన్న, అది పాము. పావా? కప్పలు కప్పలు అమ్మో పామేంటయ్యా? కప్పలు ఎక్కడ పాము? పాము ఎక్కడయ్యా? కప్పలేంటే? ఇందాక నా ప్లేట్లో జంతికలన్నీ కప్పలైపోయాయండి. ఎక్కడే? అదిగో అక్కడ. జంతికల కదే? అవునా? అవునండి, జంతికలేనండి. మరి మీరు పావన్నారు? నా చేతిలో తువ్వాలు పాము అయిపోయింది. అవునా? ఎక్కడా? అక్కడ. రండి. పాము 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 ఎక్కడండి? పాము పాము ఏది? ఎక్కడండి? మీరు భయపడకండి. అయ్యో, అనవసరంగా భయపడుతున్నారు. ఇదిగోండి చూడండి, ఇది తువ్వాలండి. ఇదిగో మీ కండువా. నువ్వు భయపడి నన్ను భయపెడతావు. వేసుకోండి. గీత, ఈ రోజుతో ప్రపంచంలో ఉన్న అందమంతా నీ సొంతం అవ్వబోతుంది. లోకంలో ఉన్న అందగత్తెలంతా నీ కాళ్ళ దగ్గరికే వస్తారంట. ఆ సంగతి తలుచుకుంటేనే సంతోషంతో గాల్లో తేలిపోతున్నా. అమ్మో, లేట్ అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. ఏవయ్యా కృష్ణయ్య, ఎంతో మంది చెప్పినా నేను వినలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. తమరు ఆ రాధమ్మని ఎంత బాధ పెట్టారో అని. మీకు అసలు మనసు అనేదే లేదా? ప్రపంచాన్ని నడిపించేది నువ్వే కదయ్యా. కొంచెం కాలంలో వెనక్కి వెళ్ళి ఆ రాధమ్మని బుజ్జగించవయ్యా. పాపం నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. కృష్ణయ్య, నిజంగానే వచ్చేసావా? హాయ్ భవాని. కృష్ణయ్య, ఇంత అర్ధరాత్రి వేళ వచ్చావేంటి? కృష్ణయ్య? అతనెవరు భవాని? అయ్యో రాహుల్ బాబు, మీరేంటి ఈ వేళప్పుడు వచ్చారు? నువ్వు నాకిచ్చిన మాట మర్చిపోయావు కదా, అది గుర్తు చేద్దామని వచ్చాను. నేనిచ్చిన మాట ఏంటది రాహుల్ బాబు? అది 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 అబ్బా, ఏంటో చెప్పండి రాహుల్ బాబు. చెప్పిన తర్వాత నువ్వు కాదనువుగా? అయ్యో రామచంద్ర, నాతో ఆడుకోకండి రాహుల్ బాబు, ఏంటో చెప్పండి. కూల్ భవాని, కూల్, చెప్తాను. నన్ను గుడికి తీసుకెళ్తానని చెప్పి నువ్వేమో ఆ మాట మర్చిపోయావు.
నాకేమో ఆ గుళ్ళో ఏముందో తెలుసుకోకపోతే నిద్ర పట్టదు. అందుకే టైం చూడకుండా వచ్చేశాను. నన్ను గుడికి తీసుకెళ్ళవా భవానీ? అమ్మో, ఇంత అర్ధరాత్రి వేళ గుడికా? నాన్నకి తెలిసింది అనుకోండి, ఇంక మన పని అంతే. వాళ్లకు తెలిస్తేనే కదా ప్రాబ్లం. కళ్ళు మూసి తెరిచేలోగా వచ్చేద్దాం. ప్లీజ్ భవానీ, ప్లీజ్ ప్లీజ్ భవానీ, ప్లీజ్. వద్దు రాహుల్ బాబు, నాన్నకి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. ఓ భవానీ, అయితే నేను నీతో మాట్లాడను. నేను అలిగాను. ఇదిగో బుంగమూతి కూడా పెట్టుకున్నాను. అది కాదు రాహుల్ బాబు, నా మాట వినండి. నేనేం వినను, నువ్వే వినాలి. నీకు తెలుసు కదా, ఏదైనా మిస్టరీ ఉంటే దాన్ని తెలుసుకోకపోతే నేనుండలేనని. తెలుసు బాబు. మరి కొలనులో నీళ్ళెండిపోయాయి. అదెందుకు జరిగిందో తెలుసుకోవాలా లేదా? మళ్ళీ జరగకుండా చూడాలా లేదా? అది వదిలేసి ఓ భవాని, నేనింక నీతో మాట్లాడను. అయ్యో, అలా అనకండి రాహుల్ బాబు. మీరు మాట్లాడకపోతే నేను తట్టుకోలేను. సరే, మీరు చెప్పినట్టే గుడికి వెళ్దాం. కానీ ఎవ్వరూ చూడకముందే వెంటనే వచ్చేద్దాం రాహుల్ బాబు. ఇది మా భవానీ అంటే. థ్యాంక్ యూ సో మచ్. సరే బాబు, మీరిక్కడే ఉండండి. నేను వెళ్ళి గుడి తాళాలు తీసుకుని వస్తాను. ఐఎమ్ వెయిటింగ్ భవానీ. రాహుల్ బాబు, వెళ్దాం. అదండి. మావా, ఏర్పాట్లన్నీ నేను సిద్ధం చేస్తా. నువ్వది వస్తుందేమో గేటు దగ్గర ఎదురు చూస్తూ ఉండు. అలాగే అల్లుడు. తెలుగుతో తలపడు కచ్చుడు ధైర్యశాలి అజయుడు అమరుడు వంశోద్ధారక బార్బరిక విజయము తరమున శక్తి కృష్ణ సద్భక్తి వేదాయుక్తి.
రాహుల్ బాబు నాకెందుకు భయంగా ఉంది. అదేంటి భవానీ, నీకు భయం ఏంటి? చిన్నప్పటి నుంచి ఈ గుళ్ళోనే పెరిగావు కదా. అబ్బా, నా భయం గుడి గురించి కాదు బాబు, ఎవరైనా చూస్తారేమో అని. ఎవరు చూడర్లే భవానీ, పద. కనీసం నాన్నతో అయినా ఒక మాట చెప్పుండాల్సింది రాహుల్ బాబు. పోనీ ఇప్పుడు వెళ్ళి చెప్పొస్తావా? ఆ, సరే. అయ్యో భవానీ, చెప్తే ఈ టైంలో మనల్ని గుడిలోకి వెళ్ళనివ్వరు. పద. ఈ రోజుతో ప్రపంచంలో అందరికంటే నేనే అందంగా తయారవుతా. తలుచుకుంటేనే ఎంత హ్యాపీగా ఉందో. అమ్మా, ఎవరు మమ్మల్ని చూడకుండా, నాన్నకి తెలియకుండా నువ్వే కాపాడాలి. పోనీ అమ్మవారిని కూడా పిలవకపోయావా? మనతో పాటు వచ్చేది. పోండి బాబు, మీకెప్పుడు కూడా వేళకోళమేనా? సరే సరే, పద. ఏంటి బాబు, అక్కడ మాత్రమే అంత దీర్ఘంగా చూస్తున్నారు? ఏమైంది? ఈ ప్లేస్లో ఉన్న మాయేంటో నాకిప్పటికీ అర్థం కావట్లేదు భవానీ. సీసీ కెమెరాలో అన్ని ప్లేస్లు రికార్డ్ అవుతున్నాయి, కానీ ఈ ప్లేస్ తప్ప. అదేంటి రాహుల్ బాబు, అంతా రికార్డ్ అయ్యి ఈ ఒక్క చోట ఎందుకు రికార్డ్ అవ్వదు? ఏమో భవానీ. ఇదిగో నువ్వే చూడు. ఏంటి రాహుల్ బాబు ఇది? నాకు అదే అర్థం కావడం లేదు భవానీ. ఇదిగో చూడు. పద. గీత వచ్చేస్తోంది, అర్జెంటుగా అల్లుడికి చెప్పాలి. అల్లుడు, అల్లుడు, మనం అనుకున్నట్టుగా ఆ గీత నడుచుకుంటూ వచ్చేస్తుంది అల్లుడు. చూడు అల్లుడు. అయితే నువ్వు వెళ్ళి కనిపించకుండా దాక్కో మావా. అలాగే అల్లుడు. చూడు. తెలుసు, ఇది గుడి వెనుకుండే రావి చెట్టు. ఇది ముడి చివరా? కాదు, చెట్టులో నుండి అవతలికి వెళ్ళొచ్చు. అవునా? రా చెప్తాను. వద్దు రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఆకండి బాబు. వద్దు బాబు, బాబు ఆకండి బాబు. రాహుల్ బాబు, రాహుల్ బాబు, బాబు ఆగండి బాబు. రాహుల్ బాబు, భవానీ రా. రా, ఏం కాదు, రా. రా. రా భవాని, పద పద పద. రాహుల్ బాబు, ఆ చెట్టులో నుండి ఇవతలకి దారుందని
నాకు తెలీదు రాహుల్ బాబు. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాన్రా. రా గీత, రా. నీకోసమే ఇదంతా సిద్ధం చేస్తున్నాను. పాపం నా కోసం నువ్వెంత కష్టపడుతున్నావో. పూజ మొదలు పెడదామా? పెడదాం పెడదాం. కూర్చో. తలుపుంది, రెక్కల గుర్రం కూడా ఉంది. చూసావా, నువ్విన్ని సంవత్సరాలు తిరిగిన గుడిలో తెలియని ప్రపంచం ఉంది. అవును బాబు, నాకింతవరకు అసలు ఇవేవి తెలియవు. అక్కడ చూడు, అక్కడ సంస్కృతంలో రాసుంది. అవును బాబు, ఏంటి దాని అర్థం? నేను మా ప్రొఫెసర్కి ఫొటోస్ తీసి పంపాను. నేను డీకోడ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే, ఈ రెక్కల గుర్రం నీడ పౌర్ణమి రోజున చంద్రుడి వెన్నెల ఆ తలుపు మీద పడితే ఓపెన్ అవుతుందని అర్థం. కానీ గుడి కింద ఇంత లోపల చందమామ వెలుగు ఎలా పడుతుంది? ఒకవేళ పడ్డా ఈ రెక్కల గుర్రం నీడ ఆ తలుపు మీదికెలా వస్తుంది? అదే అర్థం కావటం లేదు. వావ్, అమేజింగ్! కానీ ఈ వెలుగు ఈ గోడ మీదకి ఎలా వస్తుంది? భవానీ, భవానీ!
రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురం వాణి పన్నగం నీవే అమరం నా విశ్వంబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురం వాణి పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం కాలభైరవం ఓంకారం విశ్వనాథ జనితం కాలభైరవం ఓంకారం రుద్ర చండాయ నమః. వీళ్ళు ఇక్కడికి వచ్చారండి. అల్లుడు అల్లుడు వచ్చే అల్లుడు, త్వరగా వచ్చే, ఏమైంది? తొందరగా వచ్చే అల్లుడు, వాళ్ళు వచ్చేస్తున్నారు. చూద్దాం రా భవాని. అదిగో అటు నుంచే వస్తున్నాయి.